హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఖచ్చితంగా వస్తుందని, ప్రపంచ దేశాల్లో ఆ స్థానాన్ని పొందాలనే భావన ఉందని, అయితే దానికోసం ఈసారి మరింత కష్టపడాల్సి ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. గుజరాత్లోని రాజ్కోట్ నగరంలో మేధావులతో జరిగిన ఇంటరాక్షన్లో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ బాడీలో భారతదేశం శాశ్వత సభ్యుడిగా మారే అవకాశాలపై ప్రేక్షకులు అడిగారు. ఐక్యరాజ్య సమితి 80 సంవత్సరాల క్రితం ఏర్పడిందని, 5 దేశాలు చైనా, ఫ్రాన్స్, రష్యన్ ఫెడరేషన్, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ దాని భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు కావాలని తమలో తాము నిర్ణయించుకున్నామని జైశంకర్ చెప్పారు. ఆ సమయంలో ప్రపంచంలో మొత్తం 50 స్వతంత్ర దేశాలు ఉండేవని, కాలక్రమేణా అవి దాదాపు 193కు పెరిగాయని ఆయన చెప్పారు. కానీ ఈ 5 దేశాలు తమ నియంత్రణలో ఉన్నాయి మరియు మార్పు కోసం వారి సమ్మతిని ఇవ్వమని మీరు వారిని అడగడం వింతగా ఉంది. కొందరు అంగీకరిస్తున్నారు, మరికొందరు నిజాయితీతో తమ స్థానాన్ని ముందుకు తెచ్చారు, మరికొందరు వెనుక నుండి ఏదో చేస్తారు అతను లేదా వారు చెప్పారు. ఇది కొన్నేళ్లుగా కొనసాగుతోందని మంత్రి తెలిపారు. కానీ ఇప్పుడు ఇది మారాలి మరియు భారతదేశానికి శాశ్వత సీటు రావాలి అనే భావన ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ భావన ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోంది అని అతను చెప్పాడు. మేము ఖచ్చితంగా దాన్ని పొందుతాం, కానీ కష్టపడకుండా పెద్దగా ఏమీ సాధించలేము అని జైశంకర్ అన్నారు. మేము కష్టపడి పని చేయవలసి ఉంటుంది మరియు ఈసారి మనం మరింత కష్టపడాలి అన్నారాయన. భారతదేశం, జపాన్, జర్మనీ మరియు ఈజిప్ట్ కలిసి ఐక్యరాజ్య సమితి ముందు ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చాయని, ఇది ఈ అంశాన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్తుందని తాను నమ్ముతున్నానని కేంద్ర మంత్రి చెప్పారు. అయితే మనం ఒత్తిడిని పెంచుకోవాలి. ఈ ఒత్తిడి పెరిగినప్పుడు యుఎన్ బలహీనపడిందనే భావన ప్రపంచంలో ఉంది. యుక్రెయిన్ యుద్ధంపై యుఎన్లో ప్రతిష్టంభన ఏర్పడింది మరియు గాజాకు సంబంధించి యుఎన్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ ఫీలింగ్ పెరిగే కొద్దీ మనకు శాశ్వత సీటు వచ్చే అవకాశాలు పెరుగుతాయని నేను భావిస్తున్నాను అని ఆయన అన్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.